161వ దినము 23వ వారము 6వ మాసము 9వ దినం మధ్యాహ్నకాలం సజీవుగా ఉంచారు. మీకు వదనము. గివ్ us minds, heart and teach us to count our days. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి. మా దినము లెక్కించడం మాకు నేర్పు. ఈ మంచి దినంలో మమ్మల్ని సజీవుగా ఉంచారు. మరణమైన వారికి నేను కూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో నీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? ఈ దినం మేము నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషమైన ఎడబాయి కాకుండా పాపాన్ని కాపాడాలి. కీర్తనాకారుడు 102, 23-24 వచనాలు ఇలా అంటున్నాడు. నా దేవా, నేను ఇలాగ మనవి చేసింది, నా దినముల మధ్యలో నన్ను కొనిపోకు, నీ సంవత్సరములు తరతరాలు. అవునైనా నీ దృష్టికి 1000 సంవత్సరాలు గడిచిన నిన్నటి దినములే ఉంటున్నాయి. ఈ దినం మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ దయ, నీ ఉచిత కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యం, నీ ప్రియ కుమారుడి ద్వారా మాకు కలగజేసిన భౌతిక ఆధ్యాత్మిక దీవెన. ఎఫెసీయులు 1:3, యాకోబు 1:17 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడుగాక. ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తులో మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. ప్రతి శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతిఫలం పరసంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రియ కుమారుడైన క్రీస్తులో మాకు కలుగజేసిన మహా గొప్ప రక్షణ నిరీక్షకు కొరకు వదనము చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, పరగాలమైన క్రీస్తు యేసు వారి దివ్య శక్తి గల నామములు నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ఉదయకాల ఆరాధనకి వచ్చిన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఏ వామ్ వెల్కమ్ టు దిస్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సర్వీస్ అండ్ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన క్రీస్తు దివ్య నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగుగాక. ప్రభువును మిగిలిగా మీ అందరికీ క్షేమం తలుస్తూ ప్రార్థిస్తున్నాము. మీకు ఇంకా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మా అనుదిన ప్రార్థనలో అందరి కొరకు ప్రార్థిస్తాము. మరి సంఘ ప్రార్థనలు కూడా ప్రార్థిస్తాము. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతున్నది. మీరు మీ కుటుంబాలన్నీ కూడా క్షేమం తలస్తూ దేవుడి కొత్త వాతావరణాన్ని చల్లబరిచాడు. 45 డిగ్రీల నుంచి మన దగ్గర 45, కానీ ఇంకా రాజస్థాన్లో 50, అదే రీతిగా ఢిల్లీలో 52 భారతదేశం అంటకపోతుందని పేపర్లు వేశారు. దాని నుంచి కొంత మనకు ఒక 3-4 రోజుల నుంచి వాతావరణం చల్లబడ్డ. దేవుని స్తోత్రం. ఎన్నికల హడావుడి కూడా అయిపోయింది. సో వచ్చినటువంటి ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది ఒకవేళ కలవరపడవచ్చు, కానీ లెట్ నాట్ ట్రబుల్ యువర్ హార్ట్స్, బిలీవ్ ఇన్ గాడ్, ఆల్సో బిలీవ్ ఇన్ మీ. సో వచ్చినటువంటి ఫలితాలను బట్టి ఒకవేళ కొంతమంది నిరాశ నిస్పృహలకు గురి కావచ్చు, కానీ దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఖచ్చితంగా రాజులు, రాజ్యాలు, ప్రభుత్వాలు అన్నీ కూడా దేవుని చేతిలోనే ఉంటాయి. ఉదాహరణకు మీకు 103వ కీర్తన 19వ వచనం ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. సామ్ 103:19. 103వ కీర్తనలోని 19వ వచనాన్ని యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు. The Lord has established his throne in the heavens and his kingdom rules over all. కాబట్టి మరి మన రాష్ట్రంలో ఫలానాయన పోయాడే, కేంద్రంలో ఫలానాయన వచ్చాడంటే దేవుడు ఆయన చిత్త ప్రకారము సమస్తము కూడా జరిగిస్తున్నాడని కూడా రాయబడినది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అపోజిట్ పౌలు చాలా చక్కగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దాన్ని కూడా మనం గమనిస్తాం. లెటర్ ఆఫ్ పాల్ టు ది ఎఫెసియన్స్ చాప్టర్ 1 11-12 వచనాల్లో ఆ చివరి భాగంలో ఏమని రాయబడిందంటే, ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను. కాబట్టి మనం అయ్యో ఎందుకు ఇలా అయింది, ఫలాని వారు ఎందుకు వచ్చారంటే, ఇట్ ఈస్ గాడ్ who chooses. దేవుడే ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకుంటాడు. సో దేవుడు వారికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. ఓవరాల్గా దేవుడు ఉన్నాడు. దేవుని వాక్యంలో, కీర్తనల గ్రంథం అంతట్లో కూడా రాయబడింది. చాలా చోట్ల రాయబడ్డది.
అది వేరే విషయం. కాబట్టి మనము లెట్ us trust the Lord in all things. దేవుని ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని, అది మనము దేవుని వాక్యాన్ని సంపూర్తిగా నమ్మితే, బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది ఏంటంటే యెషయా గ్రంథం 28:16, విశ్వసించువాడు కలవరపడడు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకి ఏం చేసేది? డూ వి గెట్ ఎనీ బెనిఫిట్? మన దగ్గర ఉన్న దోచుకోకపోతే రాజులు, రాజ్యాలు, ప్రభుత్వాలు ఏవి కూడా మన దేవుని ప్రేమించి ఎడబాపలేవని గుడిగా నమ్ముచున్నారని అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 8:35 నుంచి 39 వరకు చెప్తాడు. నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఏ ప్రభుత్వం వస్తే మనకేం బెనిఫిట్ ఏముండదు. మన రాజ్యం ఈ లోక సంబంధమైంది కానీ కాదు. బట్ ఈ లోకంలో మనం ఉన్నాము. వీఆర్ ఇన్ ద వరల్డ్, నాట్ ఆఫ్ ద వరల్డ్. మనం ఈ లోకంలో ఉన్నాం కానీ లోక సంబంధము. యోహాను సువార్త 15లో చెప్పాడు కదా. ఇలాంటివన్నీ ఇవి 5 సంవత్సరాల గవర్నమెంటే. మన దేవుని రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. సపోర్ట్ కొట్టి మన దేవుని మహిమపరుస్తాం. బైబిల్ అంతట్లో ఉంది, ప్రతి పుస్తకంలో ఉంటుంది. నీ రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో 144, 145, 72 కీర్తనలో క్రీస్తు పరిపాలన మనకు అక్కడ కనిపిస్తాడు. రాజులను నమ్ముకోవద్దండి, వారి సంకల్పములు నాడే నశించును. ఎవడో పలానా అని చెప్తే నీకెందుకు తెల్లాటాలకు నీ ఇల్లు కట్టేస్తా అంటాడు. అని ఎక్కడ పోతాడో తెలియదు. కాబట్టి రాజుల వలనైనను నరుల వలన రక్షణ కలగదు. వారిని నమ్ముకున్నప్పుడు వారి ప్రాణం వెడలిపోవును, వారి సంకల్పములు నాడే నశించును. Their plans will perish. మన దేవుడు సదాకాలం మనతో కూడా ఉన్నాడు. ఇది మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని సత్యములను మనము నేర్చుకుందాం. నేను మీకు ప్రత్యేకంగా చెప్పే మనవి ఏంటంటే, మీకు సమయం ఉన్నప్పుడు సువార్తలైనా బాగా చదవండి. సువార్తలైనా బాగా చదవండి. ఎందుకంటే క్రీస్తు రాకడ కొరకు అనేక మంది కనిపెట్టారు. ముఖ్యంగా నేను లూకా సువార్తలో కొన్ని విషయాలను గమనించాను. ఉదాహరణకి నేను మొట్టమొదటిగా క్రీస్తు గురించి కనిపెట్టినటువంటి వారిలో ఒక వ్యక్తి గురించి 1 లేక 2 చోట్ల నేను చూపిస్తాను. మొదటి అధ్యాయంలో చూడండి మీరు. మొదటి అధ్యాయంలో 17వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. మరియు లూకా 1:17, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టులకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు. ఇక్కడ మనకు ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పాను, బైబిల్ చరిత్ర అనేది ఒక మహాసముద్రం. అందులో నుంచి జస్ట్ మనం ఒక డ్రాప్ తీసుకుంటామంటే, మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యలో ఎంత గ్యాప్ ఉన్నది? 400 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. నేను చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీరు నోట్ చేసుకొని ధ్యానం చేసుకోవాలి. ఏంటి అని అంటే, 400 సంవత్సరాల్లో దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించాడు. అది ఏంటి అని అంటే, మరి హీబ్రూ లేఖనాలను గ్రీకు భాషలోకి 70 మంది పండితులు తర్జుమా చేశారు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా చెదిరిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆ లేఖనాలను చదవాలి. ఇక్కడ మనం ఏం చూసాము? ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ప్రిపరేషన్. ఎవరా వ్యక్తి అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను. అది మనకి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో రాయబడింది. నాకు ముందుగా నేను దూతను పంపించాను. రెండవ వ్యక్తి గురించి మనం చూసాము. రెండవ వ్యక్తి ఎవరు అంటే, ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవ వ్యక్తి ఎవరంటే, అన్న అని ఒక ప్రవక్తిని 2వ అధ్యాయము 38వ వచనం, లూకా 2:38. ఆమె కూడా
ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన వరకు కనిపెట్టుచున్న వారందరితో ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. చప్పట్లు పెట్టి మనం దేవుని బయటపరచాలి. ఇక్కడ మనం గమనించాలి, ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక మత గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథం కూడా భవిష్యత్తు గురించి మాట్లాడట్లేదు. ఈ ఒక్క పరిశుద్ధ గ్రంథం మాత్రమే 1000 సంవత్సరాల పూర్వం, 3000 సంవత్సరాల పూర్వం క్రీస్తు పుట్టుగా, ఆయన రాజ్యము, ఆయన వచ్చి విమోచిస్తాడని చెప్పి స్పష్టంగా రాయబడ్డది. అక్కడ రాయబడ్డ విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో మెస్సియా వస్తాడు, రోమీల పరిపాలన నుంచి మమ్మల్ని విడిపిస్తాడు. ఇది కేవలం నేను ఒక హాస్పిటల్ వెళ్తే కాస్తను తీసుకొని అక్కడ కూర్చొని మొబైల్ ఫోన్ చూడడానికి బదులుగా బయట చదువుతున్నాను, ఒక 4-5 అధ్యాయాలు చదివితే ప్రభు నాకు చూపించాడు, అయ్యా ఇవి ప్రజలకు చెప్పండి అని చెప్పాడు. ఈ 400 సంవత్సరాల గ్యాప్ లో దేవుడు 70 మంది పండితులతో హీబ్రూ లేఖనాలను గ్రీకు భాషలోకి తర్జుమా చేయించాడు. ఆ విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా గ్రీకు 3వ శతాబ్దంలోనే చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ద గ్రేట్ అలెగ్జాండర్ మాసిదోనియా ప్రపంచాన్నంతా జయించాడు. ఆయన పిల్లలు లేరు కాబట్టి ఆయన పోతూ పోతూ టోలమీయులు వారి శిష్యుల్లో ఒక శిష్యునికి ఆ పాలస్తీనా యెరూషలేం అంతా అప్పగించిపోయాడు. తర్వాత ఆ గ్రీకు సామ్రాజ్యం తర్వాత దాన్ని పడద్రోసి రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమేల పరిపాలనలోనే యేసు ప్రభువు పుట్టాడు. అప్పుడు వారందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ వారు ఏ మెస్సియాని ఎక్స్పెక్ట్ చేశారంటే, మిలిటరీ మెస్సియాని ఎక్స్పెక్ట్ చేశారంటే, ఆయన వస్తాడు, గుర్రం పైన వస్తాడు, వచ్చి వీరందరినీ కూడా హతం చేసి మాకు రాజ్యం స్థాపిస్తాడు అనేది వారికి ఒక నమ్మకం ఉన్నది. అందుకొరకే అక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆమె ఏమని రాయబడ్డది? యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి ఆమె మాట్లాడుతూ ఉన్నది. అంటే అందరూ కూడా మెస్సియా కొరకు కనిపెడుతున్నాడు. ఒకానొక సందర్భంలో యోహాను సువార్తలో శిష్యులు ఏమన్నారు? ధర్మశాస్త్రంలో రాయబడిన మెస్సియాని మేము కనుగొన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటివి. ఆయన ఎవరు? యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో we have found the Messiah, Christ. చూడండి, అంటే మనం లేఖనాలు ఎలా చదువుతున్నాం? నేను లూకా సువార్త చాలాసార్లు చదివాను, చదవలేదని కాదు, మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు. కానీ నేను ఒక హాస్పిటల్లో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్, వాస్తవం కొరకు అప్పుడు కూర్చొని చదువుతూ ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా దేవుడు నాకు బయటపరిచాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనము లేఖనాలు చదువుతూ ఉంటే, ప్రభు వచ్చినప్పుడు టెలివిజన్ చూస్తూ, ఇంకా మొబైల్ ఫోన్లో మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటూ మంచి సీరియల్ పాస్టర్ గారు ఇది ఒక్కటే చూస్తానండి, ఇంకా ఏది చూడను. ఈ కార్తీక దీపం ఒక్కటే చూస్తాను, నీ దీపం ఆరిపోను. అక్కడ రాయబడింది కదా మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి రాయబడింది. 5 మంది జ్ఞానంతో ఉన్నారు, బుద్ధి గలవారు, 5 మంది అలాగే ఉన్నది మన పరిస్థితి. కాబట్టి బైబిల్ చదవడం అంటే మీరేదో ఎక్కడో ఒక ప్రత్యేకమైన గది అని కాదు. యాజ్ ఐ వాజ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నా పక్కలో ఒక మస్లిం ఉన్నది, ఉమెన్. ఆమె వరకు నేనేం చేసిన, ఉర్దూ బైబిల్ తీసి చదవడం స్టార్ట్ చేసిన. ఆమె చూస్తూ ఉన్నది ఏం చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది సార్, గేమ్స్ ఆడుకుంటుంది. ఎంత ఇక లాస్ట్కి ఏం పని చేయకుండా అయిపోతుంది. ఇక దానికి సెన్స్ ఉండదు. ఇంకా కొంతమంది రాత్రి లేదు, పగలు లేదు. ఈ మధ్య నేను ఒక సహోదరి యవనస్తురాలు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క మేనమామ అమెరికా దేశంలో ఉంటాడు. ఆయనకి 2 కుమారుడు. ఒక కుమారుడికి వివాహం అయిపోయింది, మరొక కుమారుడు ఉన్నాడు. అడిగాను, ఏ రోజు పెళ్ళయిందా అని అడిగాను. సార్ పెళ్ళి కాలేదు, అతని మానసిక పరిస్థితి బాగలేదు. ఏంటి అంటే పబ్జీ గేమ్స్ ఆడి అమెరికాలో
ఇప్పుడు సైకియాట్రిక్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది పరిస్థితి కూడా అలాగే ఉంది. మనకు అవసరమైంది ఒకటే. యేసు ప్రభువు చెప్పారు కదా లూకాసు 10:42, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల చేత విచారంతో ఉంటున్నావు, కానీ అవసరమైంది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, ఆమె ఎన్నటికీ తీసివేయబడదని మాట రాయబడింది. సో ఇది మనం చదువుకున్న లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు మనం గమనించి గ్రహిస్తాం. లూకాసు 4వ అధ్యాయము. Turn your Bibles with me to the Gospel according to Saint Luke chapter 4 verses 31 to 37. We have read now let me read one verse in English. He went down to Capernaum, a city in Galilee, and was teaching them on the Sabbath. They were astonished at his teaching because he spoke with authority. Verse 33. In the synagogue there was a man who had the spirit of an unclean demon, and he cried out with a loud voice, "Let us alone, what have you to do with us, Jesus of Nazareth? Have you come to destroy us? I know who you are, the Holy One of God." Verse 36. But Jesus rebuked him, saying, "Be silent and come out of him." When the demon had thrown him down before them, he came out of him without having done in him any harm. They were all amazed and kept saying to one another, "What kind of utterance is this? For with authority and power he commands the unclean spirits, and out they come." And a report about him began to reach every place in the region. This is the word of God. 4వ అధ్యాయంలో మనం చూస్తే చాలా జాగ్రత్తగా ప్రభువు పుట్టింది బెత్లెహేములో, పెరిగిందంతా కూడా ఎక్కడ? నజరేతులో పెరిగాడు. గుర్తుపెట్టుకోవాలి, పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో. అయితే నజరేతులో ఎందుకు తిరస్కరించబడ్డాడంటే వారు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ సాధారణమైనటువంటి మనిషి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి. నజరేత్ అనే ఆ ప్రాంతము కొంచెం ఎత్తైన స్థలంలో ఉండాలి. కొంచెం ఎత్తైనటువంటి స్థలంలో మనకు ఎలా తెలుస్తుంది అంటే అక్కడ లూకాసు 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మనం చూస్తాము. ఏమని చూస్తాం అక్కడ? చూడండి 16వ వచనం, 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. చాలు, ఆయన పెరిగినటువంటి నజరేతు అందరూ చూశారు. మనందరికీ తెలుసు, మా వీధిలో ఎవరైనా చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసారే, ఈ బాబు మేము చూసాము చిన్నప్పటి నుంచి. యేసు ప్రభువు ఒక్కసారిగా, ఎందుకంటే లూకా 3:23 రాయబడ్డది, ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. 3:23. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడని మాట రాయబడింది. We should read the word of God thoroughly. సో 12వ ఏట మనకు కనిపిస్తాడు యెరూషలేములో దేవాలయంలో బోధకుల మధ్యలో. తర్వాత at the age of 30 ఆయన ఆ నజరేతులో ఆ సమాజ మందిరంలో ప్రవక్త అయిన యెషయా గ్రంథము తీసుకొని చదవడం ప్రారంభిస్తాడు. చదివిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నేడు మీ వెలిగిడిలో ఇది నెరవేరింది అని చెప్పాడు. చూడండి 4వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడు? 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు 22వ వచనం చివరి భాగంలో వారందరూ కూడా ఆయన వైపు చూశారు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేడు మీ వెలిగిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాడు. దానికి వారు ఆశ్చర్యపోయారు. అని మేము చూశాం కదా,
ఇలా తండ్రి యోసేపు కదా, తల్లి మరియ కదా. యాకోబు, యోసే, యూదా, సీమోను ఇంకా సిస్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు కదా. ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నా గురించి రాయబడిందని చెప్తున్నాడు. సారేపతి విధవరాల గురించి చెప్తున్నాడు. 3.5 సంవత్సరాలు గర్వ వచ్చింది రాజు మొదటి 17వ అధ్యాయంలో. ఎందుకు ఇలా చెప్తున్నాడు అని చెప్పి యేసు ప్రభువును ఆ ఎత్తైనటువంటి చోటు నుంచి త్రోసివేసి చంపాలని చూస్తూ ఉన్నారు. చూడండి 4వ అధ్యాయంలో 29వ వచనం, ఆ 28 నుంచి, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలకిందులుగా పడతోయవలని తమ పట్టణము కట్టబడ్డ కొండపేట వరకు ఆయన తీసుకొని పోయేది. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున నజరేతు నుంచి ఆయన పరిచర్య కపెర్నహూముకు మార్చాడు. ఆయన మినిస్ట్రీ, ఆయన సెంటర్ ఇప్పుడు కపెర్నహూము. కపెర్నహూములో కూడా ఎంతో మంది నమ్మలేదు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోకి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించాడు. ఎందుకంటే అంతకంటే ముందు విశ్రాంతి దినంలో అక్కడ మనం చూస్తే నజరేతులో బోధించాడు. 16వ వచనం 4:16, ఆయన పెరిగిన నజరేతులకు వచ్చాను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై అక్కడ నజరేతులో చెప్పాడు. ఆ నెక్స్ట్ వీక్ ఎక్కడ చెప్పాడు? కపెర్నహూములో ఆయన అక్కడ ఉన్నాడు. అంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని వాక్యం ప్రకటించడంతో పాటు దేవుని సంకల్పాన్ని మానవులకు తెలియజేయడంతో పాటు అనేకమైనటువంటి వ్యాధులు, రోగాలు, బాధలు, ఎరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించి చూడండి. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోకి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుంటారు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే సమాజ మందిరము అంటే ఇది ఎప్పుడు అనంటే క్రీస్తు పూర్వము 7వ శతాబ్దం లేక 6వ శతాబ్దము తర్వాత యూదులు బబులోను చెరకు కొనుక్కోబడ్డ తర్వాత, వారు చెర నుంచి వచ్చిన తర్వాత దేవాలయము లేదు కాబట్టి అక్కడ కానీ బబులోనులో తర్వాత వారు ఏ దేశానికి చెదిరిపోయారో అక్కడ చిన్నగా ఇప్పటికీ ముంబైలో సినగోగ్స్ ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, గోవాలో ఉన్నాయి. అంటే అక్కడ విశ్వసించినటువంటి వారు ఒక చిన్న మందగా అక్కడ కూడి దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థిస్తూ ఉంటారు. వారి ఒక బోధకుడు కూడా అక్కడ ఉంటాడు. అయితే యేసు ప్రభు వారే ఒక బోధకుడిగా ఆ సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. చూడండి 32వ వచనం చూడండి, అక్కడ 4:32, ఆయన వాక్యం ఎలా ఉన్నదట? అధికారముతో కూడినదై ఉండేది కనుక వారు ఆయన బోధకు అటు నజరేతులో వారు ఆశ్చర్యపోయారు, ఇటు కపెర్నహూము వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి అంటే ఆయన బోధ ఎలా ఉన్నది అంటే శాస్త్రుల బోధ వలె కాక, పరిసయ్యుల బోధ వలె కాక ఆయన బోధ ఎలా ఉన్నదంటే అధికారంతో, విత్ పవర్ అండ్ అథారిటీ అనే మాట ఆంగ్లంలో ఇందాక మనం చదివాం. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి వచ్చినటువంటి అధికారం. నా తండ్రి వల్ల నేను అధికారం పొంది ఉన్నానని చెప్పాడు యేసు ప్రభువు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి, వారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. 33వ వచనంలో ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు ఏమంటున్నాడు? నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా. చూడండి, యేసు ప్రభువు వారిని లేఖనాల ప్రకారము అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు గుర్తుపట్టలేకపోయారు. కానీ అపవిత్రమైన ఆత్మచేత నింపబడినటువంటి వాడు అనేక చోట్ల మనం చూస్తాం. మార్క్స్ వార్తలో ఎక్కువగా మనం చూస్తాం. అది ఏమంటున్నాడు? డు నాట్ డెస్ట్రాయ్ us, why did you come to us? మా ఇద్దరు ఎందుకు వచ్చావు? మమ్మల్ని నశింపచేయ వచ్చావా? నీవు సర్వోన్నతమైన దేవుని కుమారుడు, మాతో నీకేం పని? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో దయ్యం చేత పట్టబడిన వాడు ఇలా అంటున్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ లోకంలో అనేక మంది ఈ దినం చూస్తే రకరకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. అది ఏదైనా కావచ్చు. నేను వాకింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాను. ఏంటి అని అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంది,
జాగ్రత్తగా వినండి. వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంది, కానీ ఆ పెద్ద రోడ్ దగ్గర తీసుకొచ్చి దిష్టి తీస్తూ ఉన్నారు. ఎవరికి? చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ. కారణం ఏంటంటే అతనికి లేక ఆమెకు ఏదో అపవిత్రాత్మ సోకింది అని వారి యొక్క నమ్మకం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దర్గా చుట్టూ తిరుగుతారు, రకరకాల ఏమంటారు మంత్రగాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక వ్యక్తి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టేవాడు కూడా ఉంటాడు. అంటే అతను ఎంతకాలం నుంచి ఉన్నాడో మనకైతే తెలియదు, కానీ అతను వెంటనే యేసు ప్రభువుని చూసి ఏమంటున్నాడు? అతడు ఒకడే కానీ మమ్ము నశింపజేయవచ్చితివా అంటున్నాడు. అంటే అతనిలో అనేకమైనటువంటి అపవిత్రాత్మ. మన మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనం చూసాం. నీకు ఎవరంటే నేను సేన అని అంటాడు. ఆ సేన అనే వ్యక్తి కూడా అనేకమైనటువంటి దయ్యములు అతనిలో. ఈరోజు సమాజంలో ఏ చిన్న అనారోగ్యమైన అస్వస్థతైన పాస్టర్కి ఇలా అయిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు, సార్ ఆ ఇల్లు బాగాలేదు సార్, ఆ ఇల్లు ఖాళీ చేయండి. చూడండి, ఏ అనారోగ్యం కాకుండా ఉంటుందా? మీకు కూడా చాలా కాలం నుంచి అనారోగ్యం ఉంది సార్. ఎంత మూఢనమ్మకాలు చూడండి. ఆ మూఢనమ్మకాన్ని ఎన్క్యాష్ చేసుకొని ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకుని మంత్రగాలు కావచ్చు అనేక మంది మన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఒకే ఒకటి నేను చెప్తాను, వాక్యంలో సర్వశక్తి ఉంటున్నది. ఆయన అధికారముతో ఆయన పాపాలను క్షమించడం మాత్రమే కాదు, రకరకాల దయ్యములు పట్టినటువంటి వారిని సైతము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇలా రాయబడిన. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏమని రాయబడింది తెలుసా? 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన తీసుకొని వచ్చిన ఆయన మాట వల్ల దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచి, అందువల్ల ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించాలని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది. మనం యెషయా గ్రంథం 53 చదివితే అంతా ఆయన గురించి. మన రోగాలన్నీ ఆయన శరీరంలో బాగుపడ్డాయి. నాకు చాలా డిసీజెస్ ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు కూడా రోగిగా ఉండదు. మోకాలు చెప్పు అరిగిపోయింది, ఇప్పుడు బాగా అయిపోయింది. ఎందుకంటే 5 కిలోల బరువు తగిన, ఏ మోకాలు నొప్పి లేదు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, 30 mm స్టోన్ ఇంత ఉంది. స్కానింగ్ చేసే డాక్టర్ చూసి ఆశ్చర్యపోతుంది, ఏంటండి మీ బాడీ ఏంటి ఇంత పెద్ద స్టోన్ అని నేను చూడలేను అంటుంది. ఆయన మనతో కూడా ఉంటే ముండ్ల పడక కూడా పూల పాన్పులాగా మారిపోతుంది. ప్రభునందు మిగిలిన పిల్లలు అక్కడ ఆయన మాట వల్ల దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచుననే మాట్లాడారు. సో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మన జీవితంలో వచ్చే చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ప్రతిదానికి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, చూడండి అక్కడ లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చదివితే 4:34, వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చిదిగా, నీవెవడో నీవు దేవుని పరిశుద్ధుడవని దగ్గరగా కేకలు వేశావు. చూడండి, లోకమంతా కూడా అపవాది చేత నింపబడి ఉన్నది. దేవుని వాక్యంలో రాయబడింది, అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని. యోహాను రాసిన 1వ పత్రిక 3:18 రాయబడింది. రోమపత్రిక 16:20, సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిటిక తొలగించుడు కాక చప్పట్లు కొట్టి మనం దేవుడు కనపరుస్తాం. ఈ ఇంట్లో ఇంతకుముందు ఎవరో చచ్చిపోయారండి, ఈ ఇంట్లో ఉంటే దయ్యపడుతుంది. ఆ ఇల్లు నాకు ఇవ్వండి, ఉచితంగా ఇస్తే నేను అందులో ఉంటాను. అందులోనే ప్రార్థన చేస్తాను, అందులోనే పాటలు పాడతాను, అందులోనే దివారంతా దేవుడి వాక్యం ధ్యానించుకుంటూ ఉంటాను. భక్తులందరూ అడవిలో అరణ్యంలో ఉన్నారు, వారికి ఏం కాలేదు. క్రూర మృగాల మధ్యలో ఉన్నారు. ఈవెన్ బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఇశ్రాయేలు ప్రత్యక్షమైనంత వరకు అరణ్యంలోనే ఉన్నాడు. చూడండి, లూకా 1:80 ఏమని రాయబడింది? లూకా 1:80, శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు
అరణ్యంలో ఏముంటుందండి? యేసుప్రభు వారు కూడా మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో చూడండి ఒకసారి. ఈ ఇల్లు బాగలేదు, ఆ ఇల్లు బాగలేదు. 1వ అధ్యాయంలో ఆయన చూడండి 13వ వచనంలో ఏమంటారు? ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండేది, మరియు దేవదూతలు ఆయనకు. మన దేవుడి వాక్యం చదివేది అయితే కొంతమంది అయితే ఇంకా చెప్పొద్దు లేదు, ఇటు ప్రార్థన ఉంటుంది, రకరకాల ఇంట్లో కట్టుకుంటూ. ఈవెన్ ఇంతవరకు మా ఇంట్లో యేసుప్రభు ఫోటో కూడా లేదు. కాకపోతే అక్కడక్కడ నేను ఇంతకుముందు చూడ స్కూళ్ళల్లో మాట్లాడితే వారు నాకు ఇచ్చినటువంటి అక్కడ పెట్టాను వైపు. కానీ ఇంతవరకు నేను 25 years అయింది ఏ యేసుప్రభు ఫోటో కొనుక్కోలేదు నేను. సో ఇక్కడ యేసుప్రభు వారు అరణ్యంలో అడవి మృగములతో కూడా ఉన్నాడు, దేవదూతలు ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటి అంటే, దేవుడు అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ప్రతి మానవుని లోపల దేవుడి వాక్యంలో రాయబడి ఏంటి అంటే, లోకమంతా కూడా అపవాదిలోనే ఉన్నదంట. దేవుడి వాక్యంలో రాయబడ్డది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడ్డది. అయితే చూడండి 35వ వచనం, లూకాసు వార్త 4:35. అందుకు యేసు ఊరకుండుము, ఇతన్ని వదిలిపోమని దాన్ని గద్దింపగా దయ్యం వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హాని చేయక వదిలిపోయాడు. అందుకందరూ విస్మయం ఉంది. ఇది గట్టి మాట, ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మకు ఆజ్ఞాపింపగానే అది వదిలిపోవచ్చునని ఒకరితో ఒకళ్ళు. వాట్ కైండ్ ఆఫ్ అథారిటీ, వాట్ కైండ్ ఆఫ్ పవర్! యేసుప్రభు అన్నారు, ఆల్ ది అథారిటీ హ్యాస్ గివెన్ unto me on the earth and in heaven. నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చూడండి ఎలాంటి అధికారం ఇది. మనకైతే ఏ లోక సంబంధం కానీ we may be officer, we may be political leader, we may be IAS, we may be IPS, whatever it is, సూపర్ పవర్ కావచ్చు. కానీ అదంతా కూడా దేవుడి వాక్యము ఏమని రాయబడిందంటే, వారందరూ కూడా మట్టి అని రాయబడింది ఒకనొక దినం. కానీ ఆయన రాజ్యం, ఆయన అధికారం అక్కడ రాయబడింది. మన 93వ కీర్తన చదువుకున్నాం. ఆయన అధికారం, ఆయన రాజ్యం ఎల్లకాలం. ఆయన అన్నాడు యేసుప్రభు వారు, ఈ భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. మనం చూస్తాం ఆయన చనిపోయినటువంటి వారిని సైతం జస్ట్ ఊరికే టచ్ చేశాడు, పాడే అంతే. మనిషిని కూడా కాదు, లూకాసు వార్త 7లో మనిషిని కూడా కాదు, పాడేనే టచ్ చేశాడు అంతే. ఆ పాడని టచ్ చేసి ఇచ్చినవాడు అంతే అన్నాడు అంతే. చనిపోయినటువంటి లాజరును సైతం 4 రోజుల తర్వాత కావుట్ అన్నాడు. అంటే బతికున్నలను పిలిస్తేనే 100 సార్లు పిలిస్తే పలకరు. చచ్చిపోయినటువంటి వ్యక్తి ఆ ప్రేత వస్త్రాలతో అలాగే వచ్చాడు. మన జీవితంలో ఎలాంటి సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, వ్యాపారంలో ఇరుకు కావచ్చు, పొరుగు వారితో ఇబ్బంది కావచ్చు, ప్రభు చెప్తున్నాడు, ఆ అధికారం నాకు ఇవ్వబడినది. నా ఎంత విశ్వాసం వచ్చి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేశాడని యోహాను సువార్త 14:12లో చెప్పాడు. All the authority has entrusted to me, given unto me on the earth and in heaven. ఆ అధికారంతో ఇప్పుడున్నవి ఏవైనప్పటికీ కూడా, ప్రభుత్వాలు కావచ్చు, సింహాసనం కావచ్చు, అధికారులు కావచ్చు, సమస్తము కూడా కొలసలు రాసిన 1:18-19 ప్రకారం అన్ని ఆయన ద్వారా ఆయన కొరకు నిర్మించబడినవని మాట రాయబడింది. కొలసలు 1:18-19. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అన్నాడు ఒక మాట, ఏమన్నాడంటే, హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే. భూమి ఆకాశము గతించినప్పటికీ కూడా నా మాటలు ఎన్నటికీ గతించు. సో అక్కడ మరొక చిన్న మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి లూకాసు వార్త 5:17. లూకాసు వార్త 5:17. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండగా ఆయన స్వస్థపరచునట్లు ఏమన్నది? ఆయన స్వస్థపరచునట్లు. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి.
ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన లేఖనము ఆయన మనకంటే ముందుగా రోగగ్రస్తుడయ్యాడనే మాట రాయబడింది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం ఈ లోకం వైపు చూస్తున్నామా, పరలోకం వైపు చూస్తున్నామా? ఫిలిప్పీ 3:20 రాయబడింది, మన పౌరసత్వము అక్కడి నుండి ప్రభువైన క్రీస్తు అను రక్షకుని మనం కనిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి ఇటువైపు చూస్తే మనకు ఎన్నో సమస్యలు, పొరుగు వారి వైపు చూస్తే, ఇంకా మన ఫ్రెండ్స్ వైపు చూస్తే, ఇక్కడ మాత్రం ప్రభు అన్నాడు అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను బయటికి రమ్మని గద్దించాడు, ఊరగొట్టమన్నాడు. సర్వోన్నతమైన దేవుని కుమారుడు, నాతో నీకేమి నన్ను బాధ పెట్టము అని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను అని మార్క్స్ వారి 5వ అధ్యాయంలో అపవిత్రాత్మ పడినటువంటి వ్యక్తి అంటున్నాడు. మన జీవితంలో అక్కడ ప్రభువుకి ఇచ్చినటువంటి అధికారంతో మనందరినీ కూడా పాపములు క్షమించుటకు కూడా ఆయనకి లోకంలో అధికారం ఉన్నదని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆయన మన పాపాలను క్షమించి ఎగసి పత్రిక 10వ అధ్యాయంలో అన్నాడు, మనందరినీ క్షమించి కలువరి సిలువకు మన కొరకు ఆయన రక్తం కార్చి ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుందని పేతురు రాసిన 1 పత్రిక 2:24 ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు ఈ లోకంలో చేసిన గొప్ప కార్యాలు సువార్తల్లో స్పష్టంగా రాయబడ్డాయి. వాటన్నిటిని గ్రహించి గమనించినప్పుడు అనేకమైనటువంటి అద్భుతములు చేశావు ప్రభా. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయబడాలి. కృప నిరంతరములు. He alone does wonders. His steadfast love endures forever. పరిశోధింపజాలని మహాకార్యము లెక్కలేని అద్భుత క్రియలను జరిగించేవాడు. ఈ మంచి సమయం వరకు వదనములు చేస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.